Hey guys, welcome back to my channel. This is Poojita. ఇది వచ్చి స్ట్రాబెరీ చెట్టు అనమాట. మేము రీసెంట్గా తీసుకొని వచ్చాము. సో ఆల్రెడీ స్ట్రాబెరీస్ కూడా వచ్చాయి. ఒకటి ఆల్రెడీ నేను తినేసాను కూడా, చాలా టేస్టీగా ఉంది. అండ్ టొమాటో ప్లాంట్స్ కూడా తీసుకొని వచ్చాను. నాకు ఇంట్లో ఇలా ప్లాంట్స్ పెంచుకోవడం అంటే చాలా చాలా ఇష్టము. ఈసారి కాస్ట్కోకి వెళ్ళగానే నాకు ఇవి కనిపించాయి. సో ఇమీడియట్గా తీసుకొని వచ్చాను అనమాట. మీరు చూడొచ్చు, టొమాటోస్ కూడా వచ్చాయి. ఇక్కడ వచ్చి నేను మ్యాంగో పప్పు చేస్తున్నాను. ఈ మధ్య నాకు కుకింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరిగిందనమాట. అందుకనే నా బ్లాగ్స్లో ఎక్కువగా నేను కుకింగ్వే చూపిస్తున్నాను. ఈరోజు కూడా నేను చాలా రెసిపీస్ చూపిస్తాను. బట్ ఇవన్నీ కూడా ఒకరోజు చేసిన రెసిపీస్ కాదండి, ఒక 2-3 డేస్ రెసిపీస్ అన్నీ కలిపి నేను ఈరోజు ఈ బ్లాగ్లో పెడుతున్నాను. సో ఈ పప్పుకి ఫస్ట్ మ్యాంగో పైన స్కిన్ అంతా కూడా పీల్ చేసుకొని నీట్గా మ్యాంగోని వాష్ చేసుకొని ఆ తర్వాత క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా ఈజీ రెసిపీస్, అంటే ఓ ఫ్యాన్సీగా నేనేమీ చేయలేదు. ఎవ్రీడే అందరు చేసుకునేలానే చేస్తున్నాను అనమాట నేను కూడా. బట్ నా ఐడియా ఏంటంటే, కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు, అసలు కుకింగ్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు. సో నేను ఎందుకు చేయకూడదు, ప్రతిరోజు చేసే రెసిపీస్ అన్నీ చేయడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుందని నాకు అనిపించి నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఎవ్రీడే సింపుల్గా మనం ఇంట్లో చేసుకునే అన్ని రెసిపీస్ కూడా నేను నా వ్లాగ్స్లో షేర్ చేస్తాను. పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి నేను కందిపప్పు ఆల్రెడీ ఒక 1/2 అవర్ వరకు సోక్ చేసుకున్నాను అనమాట. సో దాంట్లో నేను కారం, సంబార్ యాడ్ చేశాను. అండ్ ఆ తర్వాత నేను కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ కూడా పైన యాడ్ చేశాను అనమాట. సో దీంట్లో నేను చింతపండు ఏం యాడ్ చేయట్లేదు, బికాజ్ మ్యాంగో ఆల్రెడీ పుల్లగా ఉంది. ఒకవేళ మీ మ్యాంగో పులుపు అనేది తక్కువగా ఉంటే మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో నేను కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. మీకు కావాలంటే మీరు పోపులో యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు ఉడకబెట్టేటప్పుడే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెసిపీస్ అన్నీ కూడా అండి నేను ఎలా చేస్తాననేది మాత్రమే చూపిస్తున్నాను. సో మీకు ఇలా చేసుకోవడం నచ్చితే, మీకు నా స్టైల్ ఆఫ్ రెసిపీస్ నచ్చితే మీరు ట్రై చేయండి. సో నేను విజిల్స్ పెట్టి పప్పు ఉడికిచ్చేసాను. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత నేను పప్పు గుత్తితో మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. మ్యాంగో పీసెస్ కూడా దీంట్లోనే స్మాష్ అయిపోతాయి. మీకు అలా ఇష్టం లేదు అని అనుకుంటే మీరు పీసెస్ని సపరేట్గా మీరు పోపులో ఫ్రై చేసుకోవచ్చు. బట్ నాకు ఇలా మొత్తం కంప్లీట్గా మిక్స్ అవుతే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. సో అందుకనే నేను మొత్తం కూడా స్మాష్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లో మనకు తగినంత సాల్ట్ అండ్ పప్పు మీకు లూజ్గా కావాలి అంటే వాటర్ పోసుకోవచ్చు. సో ఆ వాటర్ అదంతా కూడా మీ ఇష్టం, మీకు ఎంత పప్పు లూజ్గా కావాలి అనే దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను కొద్దిసేపు పప్పుని స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసుకుంటున్నాను. అది కొంచెం బాయిలింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత పోపు అన్నీ కూడా నేను దాంట్లో వేస్తాను అన్నమాట. ఇలా కొద్దిసేపు బాయిల్ చేసుకుంటే ఎంతో టేస్టీ మ్యాంగో పప్పు రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉంది అనేది నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చి నేను పల్లీల పచ్చడి చేస్తున్నానండి. ఈ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. సో ఫస్ట్ నేను ఒక ప్యాన్లో రెడ్ చిల్లీస్ని జస్ట్ అలా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, ఎక్కువగా మార్చుకోకూడదు, ఎక్కువగా మాడితే ఆ టేస్ట్ అనేది పోతుంది. సో జస్ట్ లైట్గా మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ కూడా ఏం వేయకూడదు.
అలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాము. ఆ తర్వాత దీంట్లో నేను పల్లీలు యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మీ క్వాంటిటీని బట్టి మీరు పల్లీలు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో పల్లీల్ని కూడా మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఎక్కువగా మాడకూడదు, జస్ట్ దానిపైన బ్లాక్ స్పాట్స్ వస్తూ ఉంటాయి కదా, సో అలా వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకొని ఇది కూడా సపరేట్గా ప్లేట్లో తీసుకొని కొద్దిసేపు చల్లారే వరకు వెయిట్ చేయాలి. నిజంగా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పచ్చడి కూడా చాలా హెల్తీ. మనం ప్లస్ ఆయిల్ కూడా అసలు యాడ్ చేయము. సో పల్లీలు అనేది గుడ్ ఫ్యాట్ మన బాడీకి చాలా మంచిది. సో అట్లీస్ట్ అప్పుడప్పుడు ఈ పచ్చడిని ట్రై చేయండి. దీంట్లో నేను కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. సో ఫస్ట్ నేను రెడ్ చిల్లీస్ వేసాను, ఆ తర్వాత ఈ పల్లీలు వేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఫస్ట్ మనము కొంచెం పౌడర్ లాగా పట్టుకోవాలన్నమాట. దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేయాలి అండ్ మీకు కావాలి అంటే కొంచెం పసుపుని కూడా యాడ్ చేయొచ్చు, వెరీ లైట్గా యాడ్ చేయాలి. దీంట్లో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. మీకు ఇలా పౌడర్గా ఇష్టం ఉంటే అలాగే మీరు దాంట్లోనే నెయ్యి వేసుకొని కూడా తినేయచ్చు, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ గార్లిక్ కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ అయిన పల్లి పచ్చడి రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందనేది చెప్పండి. హే గాయ్స్, సో మీరు చూస్తున్నారు కదా, ఈ వాల్ ఆర్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది మొత్తం నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీతోనే స్టిచ్ చేశాను. మీకు గుర్తున్నట్టు అయితే నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను ఇక్కడ 2 చేశాను, ఇటువైపు కూడా చేయాలి అని. సో అందుకనే ఇటువైపు కూడా కంప్లీట్ చేశాను. బట్ ఇదేంటంటే ఇది మా కోసం చేయలేదు, ఇది ఒక ఫ్రెండ్కి నేను గిఫ్ట్ ఇవ్వడానికి చేశాను అనమాట. యూజువలీ నేను ఇలా చేసి ఇక్కడ సెంటర్లో ఏదైనా కార్డ్స్, నాకు నచ్చిన కార్డ్స్ నేను రాస్తూ ఉంటాను. బట్ ఈసారి ఇది నేను మా ఫ్రెండ్ వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ వాళ్ళ పాప పేరు రాయాలి, ఇంకా అదొక్కటి ఇన్కంప్లీట్ ఉంది. బట్ డిజైన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నేను నా ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను అనమాట. చాలామందికి నచ్చింది అండ్ చాలామంది అడుగుతున్నారు ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది చూపించండి అని. సో ఇది వచ్చి ఇంకోటి అనమాట. ఇది నేను ఇప్పటికైతే నా వాల్ కోసం అనే నేను స్టిచ్ చేస్తున్నాను. ఇంకా అయితే కంప్లీట్ కాలేదు. నేను అనుకున్నాను ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి చూపిద్దామని అనుకున్నాను. బట్ ఇంకా చాలా ఉంది కంప్లీట్ చేయడానికి, అందుకనే నేను జస్ట్ ఇన్కంప్లీట్దే చూపిస్తున్నాను. బట్ నెక్స్ట్ వ్లాగ్స్లో కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. సో ఇందాక చెప్పాను కదా, చాలామంది అడుగుతున్నారు స్టిచ్చింగ్ది చూపించండి అని. నాకు చూపించడంలో ప్రాబ్లం లేదండి, బట్ నాకు స్టిచ్చింగ్ది చూపించేటప్పుడు ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలో నాకు అర్థం కాదు. అదొక రీజన్తో నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను అనమాట. అయినా కూడా మీకు ఎవరికన్నా పర్లేదండి, మీరు జస్ట్ కుడుతూ వీడియో పెట్టండి, మేము అలా నేర్చుకుంటాము అని ఒకవేళ మీకు అలా అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. ఇన్ కేస్ చాలామందికి కనుక నచ్చినట్టు అయితే నేను డెఫినెట్గా నార్మల్గా జస్ట్ స్టిచ్ చేస్తుందన్న పెడతాను. సో చాలా బాగుంది కదా ఇది, బట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. కంప్లీట్ అయ్యాక నేను మీతో డెఫినెట్గా మళ్ళీ షేర్ చేసుకుంటాను. అండ్ ఆల్సో ఇది కంప్లీట్ అవ్వగానే ఇన్స్టాగ్రామ్లో అయితే పెడతాను. ఎవరైతే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు, అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ వచ్చి నేను గులాబ్ జామ్ చేస్తున్నాను. నేను ఫస్ట్ టైం అనమాట ఈ గిట్స్ వాళ్ళది ట్రై చేయడము. అండ్ ఆల్సో నేను ఒక్కదాన్ని గులాబ్ జామ్ చేయడం కూడా ఫస్ట్ టైం. సో నాకంత బాగా రాలేదు నిజం చెప్పాలంటే, అందుకని నేను ఎలా చేశాను, నా రెసిపీ ఏంటి, ఇదంతా కూడా నేనేం షేర్ చేసుకోవట్లేదు. జస్ట్ నేను బాక్స్ పైన ఇన్స్ట్రక్షన్స్ అదంతా నేను ఫాలో అయ్యాను అనమాట. అండ్ అందుకే నేను ఈ కంప్లీట్ వీడియో ఏం పెట్టట్లేదు, నేను ఫుల్ టైం ల్యాప్స్లో పెట్టేస్తాను. సో మీరు చూసేయండి.
గులాబ్ జామ్స్ అవన్నీ బాగానే వచ్చాయండి, కానీ నాకు ఈ పాకం దగ్గర పోయిందనమాట. నేను బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను, మేబీ దానివల్ల ఆ టేస్ట్ అంత బాగా రాలేదనుకుంటా. సో ఇక్కడే పోయింది. బట్ గులాబ్ జామ్స్ అవి మాత్రం ఫ్రై చేసుకున్నప్పుడు విరగకుండా బాగా వచ్చాయి. ఇప్పుడు వచ్చి నేను ఇక్కడ ఫేస్ మాస్క్ వేసుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా నేను మీకు ఒక ఫేస్ ప్యాక్ షేర్ చేసుకొని. సో ఇది వచ్చి టీమీ వాళ్ళది డీటాక్స్ గ్రీన్ టీ ఫేస్ మాస్క్ అనమాట. ఈ మాస్క్ నిజంగా చాలా చాలా బాగుందండి, చాలా హైడ్రేటింగ్గా ఉంది అండ్ చాలా సూతనింగ్ కూడా. అండ్ ప్లస్ ఈ సమ్మర్ సీజన్లో చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మన స్కిన్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది, డిహైడ్రేట్ అవుతూ ఉంటాం కదా. సో ఈ మాస్క్ వల్ల మంచి హైడ్రేటింగ్గా మనకు అనిపిస్తుంది. సో ఈ మాస్క్ని మనము అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు. మీరే మీ స్కిన్ పైన మీరు ఫీల్ అవ్వచ్చు, చాలా సాఫ్ట్గా స్మూత్గా అయిపోతుంది అండ్ చాలా చాలా బాగుంటుంది కూడా. సో ఇది అప్లై చేసుకున్నప్పుడు కొంచెం మనకి ఆ టింగ్లింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది, బికాజ్ మీ ఫేస్ పైన ఏదైనా ట్యాన్ ఉంటే కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఇది నీట్గా ఫేస్కి నెక్ పైన కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. అండ్ ఈ మాస్క్ కనుక మీరు కొనుక్కోవాలి అనుకుంటే నేను ఒక కోడ్ ఇచ్చాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. మీరు ఆ కోడ్ కనుక అప్లై చేస్తే మీరు పర్చేస్ చేసినప్పుడు మీకు 15 to 20% ఆఫ్ వరకు వస్తుందన్నమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చెక్ చేయొచ్చు. సో ఇది డ్రై అయిపోయిన వెంటనే మనం ఫేస్ వాష్ చేసేసుకుంటే మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో దట్స్ ఇట్ అండి, నేను ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. బాయ్.